మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటు చూడు బే. వైఎస్ఆర్సీపీ 12 స్థానాలకు పరిమితమైనట్టుగా తెలుస్తూ అయ్యయ్యో సానుభూతి వద్దురా. సునామీలో సంక్షేమం తల వంచిందని. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పి 175కు 175 వై నాట్ అని. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. తిక్క తీరిందా? ఇప్పుడు ఏం చేస్తావరా? జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుంది. ఓడిపోయినటువంటి తన మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు బాగా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి కాదండి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి కదా. జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తుంది. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. వైసీపీలో జగన్ మార్క్ చేసిన అభ్యర్థులంతా కూడా ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రోజా కౌంటింగ్ కేంద్రం వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని వెనకంజలో ఉన్నారు. అయితే కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పొట్టిగున్న రూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు. ఆశీర్వదించండి మావయ్య. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. జిల్లాలని కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కళ అది కళ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే వద్దు, నాకే బతుకొద్దు. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. మరి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. అటు చూడు బే. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడి. దీనికి మీరేమంటారు సార్?
సరే ఈడు జగనన్న భారీ మెజార్టీతో మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాడన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అంత సీన్ ఉందండి. అసలు ఏంది పరిస్థితి, ఏంది కథ, ఈ మెహర్బానీ ఏంది, ఈడు ఏమన్నా గంజాయికి పోవడం ఏమన్నా అలవాటు పడ్డాడా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమః శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమః శివాయ. ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. నేను మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి, అసలు మాట్లాడుకురు మనుషులు నాతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు గెలిచేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? ఏపీలో ఏ పార్టీని అధికారం వరిస్తుంది, ఏ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఉత్కంఠకు ఇంకొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల గెలిచే దిశగా, గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ ఊర్లో ఏమైనా జాతర కాదు బాబు. 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.